జిల్లా కేంద్రంలో ఏరియా ఆసుపత్రిని పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. నర్సిరెడ్డికోడెల్లో ధర్నా చేపట్టారు. ఆసుపత్రిని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా ఆసుపత్రికి తరలించడం సరైంది కాదని, వెంటనే ఆసుపత్రిని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అయినప్పటికీ ఇక్కడ ప్రజలు ఆరోగ్యంపై, వైద్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని సీనియర్ బీజేపీ నాయకుడు నాగూరావు నామాజీ, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ తెలిపారు. ఆసుపత్రి ఏర్పాటు చేయని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అగ్రికల్చర్ సంతోషం, నేను మనవరాలకి ఇచ్చే డాక్టర్ ఉన్నావు, నువ్వు ఎండి చేసినావు, మరి చెప్పమ్మా 65,000 జనాభా ఉన్న ఊర్లో నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు చేసేది ఇదేనా అని చెప్పి మనం చేస్తున్నాం. 6 నెలల్లో దాదాపు 50-60 మంది చనిపోతే మా కర్మ ఏంటంటే సావు అక్కడ, కోసుడు ఇక్కడ. నేను నారాయణపేట అంటే పోస్ట్ మార్టం ఊరన్న అయిపోయింది. ఏడని సావు నారాయణపేటలో మాత్రం దవాఖాన లేకుండా పర్లేదు, కానీ పోస్ట్ మార్టం చేయడానికి మాత్రం దవాఖాన ఉన్నది. చచ్చిన వాళ్ళకి పోస్ట్ మార్టం చేయాలి. బిడా నేను మనవి చేస్తున్నా, కాంగ్రెస్ వాళ్ళకి చెప్తే ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, రేపు మిమ్మల్ని పోస్ట్ మార్టం చేస్తుంది ఈ నారాయణపేట అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అరే నారాయణపేటలో కొట్లాడి తీసుకుని వచ్చిన ఏరియా హాస్పిటల్ని జిల్లా అయిన తర్వాత జనరల్ హాస్పిటల్గా మార్చడం జరిగింది. జీవోలు ఏమొచ్చినాయి, నారాయణపేట షిఫ్ట్ కాదు, అక్కడ వచ్చింది జిల్లా హాస్పిటల్. మేము అక్కడ కట్టుకున్న బిల్డింగ్ కి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం 66 కోట్ల రూపాయలు ఇచ్చింది. అది